నమస్తే, వెల్కమ్ టు మెగా 9 టీవీ. నేను మిసెస్ రేఖ. ఈరోజు టాపిక్ ఏంటంటే ప్రతిరోజులాగే ఈరోజు కూడా బంగారం అలాగే వెండి ధరలు ఎలా ఉన్నాయో ఒకసారి చూద్దాం. ఒక రోజు తగ్గితే నెక్స్ట్ డే కూడా అంతకు రెండింతలు అవుతోంది. బంగారం ఎలా రేట్ ఉందో అలాగే సిల్వర్ కూడా అదే రేట్లో రెండు ఈక్వల్గానే ఉంటున్నాయి. ఇప్పుడు ప్రెసెంట్ బంగారం వెండి ధరల్లో తేడా రావచ్చు. ఎందుకంటే ఆయా రాష్ట్రాల జీఎస్టీలు కావచ్చు, ఇతర ఛార్జీల కారణంగా కూడా మార్పులు వస్తూ ఉంటాయి. ఈరోజు హైదరాబాద్ మార్కెట్లో బంగారం అలాగే వెండి ధరలు ఎలా పలుకుతున్నాయో ఒకసారి చూద్దాము. ఇక్కడ 24 క్యారెట్స్ గోల్డ్ చూసుకున్నట్లయితే నిన్న రేట్ చూసుకున్నట్లయితే 16,135. ఈ రోజు రేట్ చూసుకున్నట్లయితే 16,178 రూపాయలు. 10 గ్రాములు అంటే తులం బంగారం నిన్న చూసుకున్నట్లయితే 1,61,350. ఈ రోజు రేట్ చూసుకున్నట్లయితే 1,61,780. నిన్నటితో పోల్చుకుంటే ఈ రోజు 430 రూపాయలు పెరిగిందని చెప్పుకోవాలి. కేవలం 24 క్యారెట్స్ గోల్డ్. ఇక్కడ 22 క్యారెట్స్ గోల్డ్ రేట్ చూసుకున్నట్లయితే 1 గ్రామ్ వచ్చేసి నిన్న 14,790. ఈ రోజు చూసుకున్నట్లయితే 14,830. నిన్నటికి ఈ రోజుకి తేడా చూసుకున్నట్లయితే కేవలం 40 రూపాయలు మాత్రమే పెరిగిందని చెప్పుకోవాలి. ఇక్కడ 10 గ్రామ్స్ తులం బంగారం వచ్చేసి నిన్న 1,47,900. ఈ రోజు రేట్ వచ్చేసి 1,48,300. నిన్నటికి ఈ రోజుకి కేవలం 400 రూపాయలు మాత్రమే పెరిగింది. ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే 18 క్యారెట్స్ గోల్డ్ కూడా చూసుకోవచ్చు. 18 క్యారెట్స్ గోల్డ్లో 1 గ్రామ్ వచ్చేసి నిన్న 12,101 రూపాయి. ఈ రోజు 12,134. నిన్నటికి ఈ రోజుకి 30 రూపాయలు మాత్రమే పెరిగిందని చెప్పుకోవాలి. ఇక్కడ తులం బంగారం 10 గ్రామ్స్ వచ్చేసి నిన్న 1,21,010 రూపాయలు. ఈ రోజు 1,21,340 రూపాయలు. నిన్నటికి ఈ రోజుకి గోల్డ్ రేట్ చూసుకున్నట్లయితే 18 క్యారెట్స్ గోల్డ్ 330 రూపాయలు పెరిగింది. అసలు ఒకసారి బంగారం రేట్లు పెరగటానికి అసలు ప్రధాన కారణాలు ఏంటి అనేది ఒకసారి మనం ఇప్పుడు చూద్దాము. బంగారం ధర పెరగటానికి ప్రధానంగా కొన్ని కారణాలు ఉన్నాయి. అంతర్జాతీయంగా ఉన్న పరిస్థితులే కారణంగా చెప్పవచ్చు. నిజానికి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ టారిఫ్పై తీసుకున్న నిర్ణయాలను రద్దు చేస్తూ అమెరికన్ సుప్రీంకోర్టు తీసుకున్న నిర్ణయం పెద్ద ఎత్తున ఇన్వెస్టర్లలో పాజిటివ్ సెంటిమెంట్ను ప్రేరేపిస్తుందని అంతా భావిస్తున్నప్పటికీ కూడా కానీ అటు డాలర్ విలువ తగ్గడంతో బంగారం ధరలు మళ్ళీ పెరగటం చూడవచ్చు. అండ్ ఇంకో విషయం ఏంటంటే ఇక్కడ మనకి పెళ్ళిళ్ళ సీజన్ కూడా ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది కాబట్టి బంగారం అండ్ సిల్వర్ ధరలు కూడా రెండు ఈక్వల్గానే ఉన్నాయి. ఒక రకంగా చెప్పాలనుకుంటే రెండు కూడా ధరలు పెరిగే అవకాశం కనిపిస్తోంది. ఇవి కూడా ఒక కారణం అని చెప్పుకోవాలి. ఇక వెండి రేటు విషయానికి వస్తే వెండి రేటు నిన్న ఒక్కరోజు చూసుకున్నట్లయితే దాదాపుగా వెండి రేటు 3 లక్షల మార్కు వరకు దాటిందని చెప్పుకోవాలి. 2 రోజుల్లోనే కిలో వెండి రేటు 30,000 రూపాయలు పెరిగింది. అసలు ఈరోజు వెండి రేటు మార్కెట్ ధరలు ఎలా ఉన్నాయో, మార్కెట్లో సిల్వర్ రేటు ఎలా ఉందో ఒకసారి చూద్దాము. సిల్వర్ రేట్ ఎలా ఉందో ఒకసారి చూద్దాం. నిన్న సిల్వర్ రేట్ వచ్చేసి కేజీ సిల్వర్ రేట్ వచ్చేసి నిన్న దాదాపుగా 3 లక్షలు పలికింది. ఈరోజు చూసుకుంటే కేజీ సిల్వర్ రేటు 2,90,000 అంటే దాదాపుగా 10,000 తగ్గిందనే చెప్పుకోవాలి. నిన్నటి రేటు 3 లక్షలు. ఈ రోజు రేటు చూసుకున్నట్లయితే 2,90,000 దాదాపుగా 10,000 తగ్గిందనే చెప్పుకోవాలి. ఇంకా ఒక 10 డేస్ తర్వాత చూసుకున్నట్లయితే ఇంకా పెళ్ళిళ్ళు జరుగుతున్నాయి కాబట్టి ఇంకా గోల్డ్ రేట్ కావచ్చు అలాగే సిల్వర్ రేటు కూడా కావచ్చు ఇంకా పెరిగే అవకాశాలు కూడా తెలుస్తున్నాయి. ప్రెసెంట్ అయితే మనకి గోల్డ్ రేట్స్ కావచ్చు సిల్వర్ రేట్స్ కావచ్చు చూసుకున్నట్లయితే కొన్ని గంటలకి కూడా చేంజ్ అవుతూ ఉంటాయి. ప్రెసెంట్ ఉన్న గోల్డ్ రేట్స్ అయితే ఇవి. రేపటి గోల్డ్ రేట్స్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మెగా 9 టీవీ.